మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. వర్టిగో గురించి అడుగుతున్నారు. ఇది చెవి సమస్యనా మెదడు సమస్యనా అని. సో అలా మనం చెవిది మెదడు అని మనం సపరేట్గా చెప్పలేము. బాడీలో అన్ని పార్ట్స్ సమానమే. ఇప్పుడు కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు కాలుదా బ్రెయిన్దా అని అనలేము కదా. సో కాలుకి కూడా బ్రెయిన్ నుంచి లింక్స్ ఉంటాయి. అట్లనే చెవికి బ్రెయిన్ నుంచి చాలా కనెక్షన్స్ ఉంటాయి. వెనుకడి అనేది కాకుండా మన బ్యాలెన్స్, మనము నడిచే పొజిషన్, ఇవన్నీ పర్సీవ్ చేసేది బ్రెయిన్ మాత్రమే. సో ఇందులో ముఖ్యమైన ఆర్గాను ఇన్నర్ ఇయర్, వెస్టిబులార్ సిస్టమ్ అంటాం అనమాట. ఈ వెస్టిబులార్ సిస్టంలో కొంచెం ఒక ఫ్లూయిడ్ లాంటిది ఉండి ఒక చిన్న బ్యాంగిల్స్ లాంటి సర్కిల్స్లో తిరుగుతూ అది మన బ్రెయిన్ బ్యాలెన్స్ని పర్సీవ్ చేస్తూ ఉంటుంది. అది ముఖ్యంగా ఇన్నర్ ఇయర్లో ఉంటుంది. ఇలాంటి ఇన్నర్ ఇయర్లో ప్రాబ్లం ఉండి వర్టిగో వస్తే దాన్ని పెరిఫెరల్ వర్టిగో, అంటే చెవిలో తేడాలో అని మనం అనవచ్చు. చెవిలో వచ్చిన ప్రాబ్లం ద్వారా వర్టిగో వస్తే దానిని మనం పెరిఫెరల్ వర్టిగో అంటాం, లేదంటే పొజిషనల్ వర్టిగో అంటాం. దీన్ని ఎందుకు అంటాం అంటే పేషెంట్ పర్టికులర్గా ఒకవైపు వంగినప్పుడు లేదంటే పక్కకి తల తిప్పినప్పుడు ఈ వర్టిగో వస్తుంటుంది. దీనిని పొజిషనల్ వర్టిగో అంటాం. వీళ్ళు పర్టికులర్ పొజిషన్ చేంజ్ చేస్తూనే నార్మల్ అయిపోతూ ఉంటారు. వీటికి కొన్ని ఎక్సర్సైజ్ చేస్తాము, నార్మల్ కొన్ని టెక్నిక్స్ ఇస్తాము, మెడికేషన్ ఇస్తాము, రీపొజిషనింగ్ టెక్నిక్స్ చెప్తాము. దీని ద్వారా ఇది నార్మల్గా క్యూర్ అయిపోతుంటుంది. ఇది చాలా చిన్న సమస్య కింద కన్సిడర్ చేస్తాం మనం. దీనిని బినైన్ పెరాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో అంటాం. బినైన్ అంటే సింపుల్ కండిషన్ అనేది. దీంట్లో సీరియస్ కండిషన్స్ ఏముండవు. పేషెంట్స్ చాలా వరకు భయపడతారు, కానీ బాగా నాకు ఏదో అయిపోతుంది, నేను గాల్లో తేలిపోతున్నా, సివియర్ స్ట్రోక్ వచ్చింది అన్నంత కూడా ఫీల్ అయ్యి హాస్పిటల్కి అడ్మిట్ అయ్యే చేసేవాళ్ళు కూడా ఉంటారు. బట్ దీని గురించి ఎలాంటి భయము లేదు ఈ చెవి ద్వారా లేదంటే పెరిఫెరల్ వర్టిగో సంబంధించి. బట్ దేర్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ వర్టిగో. దానిని సెంట్రల్ వర్టిగో అంటాం. సెంట్రల్ అంటే బ్రెయిన్లో ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు, బ్రెయిన్లో ఏదైనా చేంజెస్ వచ్చినప్పుడు ఇంపార్టెంట్గా సెంట్రల్ బ్రెయిన్ అంటాం. అంటే మనకి బ్రెయిన్ స్టెమ్ కనెక్షన్స్లో ఏదైనా క్లాట్స్ కానీ, ట్యూమర్స్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, ఈ బ్లీడింగ్ కానీ ఎలాంటిదైనా వచ్చినప్పుడు వచ్చే వర్టిగోని మనము సెంట్రల్ వర్టిగో అంటాం. దీనికి చాలా ఇంపార్టెంట్ రీజన్స్ ఉంటాయి. మనము ఇమీడియట్గా బ్రెయిన్ స్కాన్ చేసి, ఎంఆర్ఐ చేసి ఆ వచ్చిన రీజన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.